1N goods receipt Migo inventory account data to GRIR clearing account invoice receipt Myro recording all లేదు GRIR clearing account data to inventory account vendor payment final గా vendor account data to bank account ఓకేనా త్రీ-వే మ్యాచింగ్ అంటారు ఫస్ట్ 3 స్టెప్స్ త్రీ-వే మ్యాచింగ్ నెక్స్ట్ చూడండి తర్వాత చూడండి ఆల్ P2P అకౌంటింగ్ ఎంట్రీస్ P2P యాక్చువల్గా P2P అంటే సో P2P అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి సో దీని పర్పస్ వి వాంట్ టు క్రియేట్ ది GL అకౌంట్ ఇన్ FS00 లో GL అకౌంట్ క్రియేట్ చేసి OBYC ట్రాన్సాక్షన్ కోడ్ లో అసైన్ చేయాలి తెలుసు కదా FI to MM ఇంటిగ్రేషన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు ఆల్ P2P అకౌంటింగ్ ఎంట్రీస్ రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ రిఫ్లెక్ట్ అవుతాయి we need to create GL accounts on FS00 and we want to map GL accounts on OBYC transaction code. OBYC transaction code lo మనం అసైన్ చేస్తాం ఓకేనా సో GL accounts ఏమేం క్రియేట్ చేయాలి నారా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ అక్కడ GRIR క్లియరింగ్ ఉంది కదా మీ మాట స్టక్ అవుతుంది సార్ మీ మాట మొత్తం నెట్వర్క్ లేదండి ఇక్కడ క్లియర్ ఉందా లేదా క్లియర్ ఉంటే చెప్తాను లేదని ఇంకేం చేయలేదు నాకు వైఫై లేదు ఇక్కడ క్లియర్ ఉందా లేదా ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది సార్ క్లియర్ ఐ థింక్ రేపు పెట్టుకుందాం నాకు ఇక్కడ వైఫై లేదండి నాకు వైఫై డిస్కనెక్ట్ అయిపోతే నేను మొబైల్ ద్వారా కనెక్ట్ అయ్యాను ఇప్పుడు వస్తుంది సార్ మళ్ళీ ఇంపార్టెంట్ క్లాస్ ఇది మళ్ళీ మనకి కరెక్ట్ గా లేకపోతే వేస్ట్ టైం వేస్ట్ రేపు పెడదామా సార్ అంటే లేట్ అయిపోతుంది కానీ మనం చాలా లేట్ అయిపోయింది లేట్ గురించి ఆలోచించద్దు క్లారిటీ ఉండాలి చేసింది క్లారిటీ ఉండాలి లేకపోతే వేస్ట్ ఇప్పుడు క్లారిటీ ఉంది సార్ మీ మాట చూద్దాం మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ అయితే ఆపేసి సరే GRIR క్లియరింగ్ అకౌంట్ సెలెక్ట్ చేయండి అది క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ గా తెలుసు కదా మీకు ఎల్లో కలర్ వచ్చింది GRIR క్లియరింగ్ అకౌంట్ మీగో GRIR మైరో GRIR క్యాన్సిల్ అవుతుంది ఈ రెండు నలిఫై అయిపోతాయి యాజ్ వెల్ యాజ్ వెండర్ అకౌంట్ ఈ రెండు కూడా నలిఫై అవుతాయి GRIR క్లియరింగ్ అకౌంట్ విల్ బి గోయింగ్ టు నలిఫైడ్ డెబిట్ సైడ్ GRIR క్రెడిట్ సైడ్ GRIR నలిఫైడ్ నెక్స్ట్ వెండర్ అకౌంట్ కూడా నలిఫై అవుతుంది వెండర్ అకౌంట్ ఇన్వెంటరీ రిసిప్ట్ వెండర్ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ వెండర్ పేమెంట్ F-53 వెండర్ పేమెంట్ ఈ రెండు కూడా నలిఫై అవుతాయి ఫైనల్ ఎంట్రీ ఏమవుతుంది ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ గుర్తుపెట్టుకోండి ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఇది ఫైనల్ గా మిగిలేదు అవి అలా కాదు మీరు అలా కాదు అది క్లోజ్ చేసేయండి ఎల్లో కలర్ యాడ్ చేయండి ఎల్లో కలర్ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ పైన ఇన్వెంటరీ ఉంది చూసారా ఆ ఇన్వెంటరీ అకౌంట్ అనేది ఫైనల్ గా ఉంటుంది తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఫైనల్ గా ఉంటుంది ఎల్లో యాడ్ చేయండి ఎల్లో యాడ్ చేయండి ఎల్లో కాదు గ్రీన్ నేను గ్రీన్ అనబో ఎల్లో అను గ్రీన్ యాడ్ చేయండి ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఇది ఫైనల్ ఎంట్రీ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఇది ఫైనల్ ఎంట్రీ అనమాట ఇది ఫైనల్ ఎంట్రీ మిగిలినవన్నీ నలిఫై అవుతాయి తెలుసు కదా మహారాజ్ ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు GRIR క్లియరింగ్ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇది ఫైనల్ ఎంట్రీ క్లియర్ కదా ఇది ఆ ఎంట్రీ కూడా నోట్ చేసుకోండి ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇన్వెంటరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్
ఫైనల్ ఎంట్రీ ఇన్వెంటరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ ఎల్లో యాడ్ చేయండి. ఇది ఫైనల్ ఎంట్రీ. ఇన్వెంటరీ అంటే ఏంటి? రా మెటీరియల్ కదా, రా మెటీరియల్ ఫినిష్డ్ గూడ్స్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, ఇది ఫైనల్ ఎంట్రీ. నెక్స్ట్ చూడండి. సో FS00 లో మనం ఏమేమి క్రియేట్ చేయాలి? క్రియేట్ FS00 టైప్ చేయండి. ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్ క్రియేషన్ FS00. ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్ క్రియేషన్ FS00. FS00 ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. దీనికి ఎందుకు వస్తుంది? ఇన్వెంటరీ OBD4కి వెళ్ళండి. ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్ క్రియేషన్ FS00 టైప్ చేయాలి నాగరాజ్. OBD4కి వెళ్ళండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇన్వెంటరీ జిఎల్ గ్రూప్ ఉంటే చూడండి. ఇన్వెంటరీ అది కాదు, ఇన్వెంటరీ అకౌంట్ ఉంటుంది చూడండి, పైన ఉంది ఇన్వెంటరీ గ్రూప్ 200 210000. దీన్ని బేస్ గా చేసుకుని ఇన్వెంటరీ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. FS00కి వెళ్ళండి. కంపెనీ కోడ్ కూడా మార్చాలి. బ్యాలెన్స్ షీట్ కదా ఇన్వెంటరీ. బ్యాలెన్స్ షీట్ ఇన్వెంటరీ జిఎల్ ఇన్వెంటరీ గ్రూప్ రా మెటీరియల్ అకౌంట్. నెక్స్ట్ కింద ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ G00 షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. G001 G003 లేదంటే G062 లేదంటే G059 ఇవి ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. G001 G003 G003 లేదంటే G0062 G062 62 ఏమో చూడండి 62 లేదంటే G059 59 ఏదైనా తీసుకోవచ్చు. 59 ఇవ్వండి, ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సేవ్. సెమీ ఫినిష్డ్ గూడ్స్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ ఇన్వెంటరీ కిందే వస్తుంది కూడా. సెమీ ఫినిష్డ్ గూడ్స్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ టైప్ చేయండి. సెమీ ఫినిష్డ్ గూడ్స్ జిఎల్ అకౌంట్ క్రియేషన్.
సెమీ ఫినిష్డ్ గూడ్స్ అలా కాదు, సెమీ ఎఫ్డి గూడ్స్ టైప్ చేయండి. సెమీ ఎఫ్డి అంటే ఫినిష్డ్ గూడ్స్. ఎఫ్డి ఎఫ్జి కాదు, ఎఫ్డి గూడ్స్. కింద సెమీ ఫినిష్డ్ గూడ్స్ అని టైప్ చేయండి. GOODS పైన అలా అర్థమవుతుంది. మనకి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కన్ఫ్యూజ్ అయిపోతాం. కింద సెమీ ఫినిష్డ్ గూడ్స్. Control data, only balances in local currency, short key 001, create bank interest G059, save. Next one, finished goods GL account creation. Finished goods balance sheet comes under inventory. Finished goods GL account. Finished అలా కాదు, నేను చెప్పిన టైప్ చేయండి. ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్, ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్, FINISHED ఫినిష్డ్ గూడ్స్. GOODS టైప్ చేయండి. లాంగ్ టెక్స్ట్ కూడా అంతే, ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్. Only balances in local currency, short key 001, create bank interest G0059, type description, control data, save. నెక్స్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత GRIR క్లియరింగ్ అకౌంట్ క్రియేషన్. GRIR క్లియరింగ్ అకౌంట్ క్రియేషన్. సో GRIR క్లియరింగ్ అకౌంట్ క్రియేషన్, zero balance clearing accounts comes under liability. Technical clearing account comes under liability. Same to same, GRIR clearing account కూడా liability కిందకే వస్తుంది. కరెంట్ liabilities. వెళ్ళండి, కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి GRIR క్లియరింగ్ అకౌంట్. Balance sheet comes under current liabilities. GRIR clearing account. Control data, only balances in local currency. Tax category, weighted పైన చూడండి, ఇంకా ఉంది, పైన ఉండండి. ట్యాక్స్ కేటగిరీ స్టార్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేసి స్టార్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. స్టార్ అంటే ఏంటి? ట్యాక్స్ అలౌడ్, ఆల్ ట్యాక్స్ అలౌడ్. నెక్స్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ట్యాక్స్ తోటి చేయొచ్చు, వితౌట్ ట్యాక్స్ తో కూడా GL అకౌంట్ యూజ్ చేయొచ్చు. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001,
post automatically G001 post automatically and save. Next, assignment of GL account for automatic posting. Change. OBYC. This is a mandatory question in interview. Okay, so raw material, finished goods, semi finished goods, వీటన్నిటికీ కూడా అసైన్ చేయాలి. OBYC కి వెళ్ళండి. OBYC OBYC. So BSX, inventory posting, BSX section చూడండి. ఇన్వెంటరీ పోస్టింగ్ డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో సెలెక్ట్ చేసుకోండి. వాలిడేషన్ మోడిఫైబుల్ వాలిడేషన్ క్లాసెస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కీ 40 8999 ఉంది కదా. 89 వెయిట్ 8999 ఉందా? అవి స్టాండర్డ్ అలా ఉంచి నేను మార్చకండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్ మనం వాలిడేషన్ మాడిఫైర్ ఏం తీసుకున్నాము? 0001 ఎక్కడ ఉందో చూడండి. 0001 స్టాండర్డ్ అని చెప్పాను మీకు. 0001 ఇక్కడ కాదు, అక్కడ డ్రాప్ డౌన్ చేసి చూడండి. డ్రాప్ డౌన్ కాదు, ఐఎమ్ సారీ, మీకు 0001 ఎక్కడో చెప్పాను, ఫైన్ చెప్పాను కదా. ఎక్సెల్ షీట్ లో ఉంటుంది చూడండి. 0001 తీసుకున్నాము. ఎక్కడ తీసుకున్నాము? టోలరెన్స్ వాలిడేషన్ 0001 4 డిజిట్స్ లో తీసుకున్నాం. స్టాండర్డ్ అని చెప్పాను మీకు, గుర్తుందా? సరే ఇవ్వండి. అది 0001 ఇది తీసుకున్నాం. OMDD లో చేసాం. 0001 ఇవ్వండి. అక్కడ కింద కూడా 0001 అగైన్ 0001 3 లెవెల్స్ లో 0001 ఇవ్వండి. తర్వాత ఇవ్వండి. వాలిడేషన్ ఏమి ఇవ్వాలి? వాలిడేషన్ దగ్గర ఏమి ఇవ్వాలి? ఎగ్జాంపుల్ 3000 అక్కడ మనకు ఉన్నాయి చూడండి. 3000 అంటే ఏంటి? అవన్నీ ఇచ్చాం కదా. 3000 7900 7920 79 ఫస్ట్ చూడండి. 3000 7900 సెకండ్ వన్ 7920. 3000 అంటే ఏంటి చూడండి. రా మెటీరియల్, ఫినిష్డ్ ప్రోడక్ట్, సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవి అసైన్ చేస్తున్నాం. ఓకేనా? వాలిడేషన్ ఓకేనా? వెళ్ళండి. వాలిడేషన్ క్లాసెస్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ తీసుకోండి. 3000 అంటే రా మెటీరియల్ కదా. రా మెటీరియల్ GL అకౌంట్ తీసుకోవాలి. రా మెటీరియల్ తీసుకోవాలి. 210000 ఇచ్చారండి. అది రా మెటీరియల్ ఇవ్వండి.
రా మెటీరియల్ క్లాసెస్. తర్వాత 799 అంటే సెమీ ఫినిష్డ్ గూడ్స్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. ఆ 7920 అంటే ఫినిష్డ్ గూడ్స్. ఇవి ఇవ్వాలి. ఇది FI టు MM ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో జరుగుతుంది అన్నమాట. రా మెటీరియల్ 792070. ఓకేనా? ఎంటర్, సేవ్. టిఆర్ జనరేట్ చేయండి. నెక్స్ట్ వన్, GRIR క్లియరింగ్ అకౌంట్ ఏం చేయాలి? WRX లో కింద వస్తాయి. BSX అన్ని కూడా బ్యాలెన్స్ షీట్ కరెన్సీ సంబంధించింది. WRX అన్ని కూడా క్లియరింగ్ సంబంధించింది. బ్యాక్ వెళ్ళండి. WRX ఎక్కడ చూడండి, ఇక్కడ WRX డబుల్ క్లిక్ చేయండి. అది సెలెక్ట్ చేయండి. వ్యాలిడేషన్ మోడిఫైవర్, వ్యాలిడేషన్ క్లాసెస్ పైన డెబిట్ అండ్ క్రెడిట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. అగైన్ పోస్టింగ్ కీస్ 8696 ఇవాళ ఉంచండి. తర్వాత అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? వ్యాలిడేషన్ ఇవ్వండి. ఇక్కడ మాడిఫైర్ అండ్ 0001 కదా ఇవ్వండి. త్రీ లెవెల్స్ లో ఇవ్వండి. 0001 3 లెవెల్స్ లో ఇవ్వండి సార్. వ్యాలిడేషన్ క్లాసెస్ కూడా యాడ్ చేయండి అక్కడ. ఇక్కడ డెబిట్ దగ్గర క్రెడిట్ దగ్గర GRIR క్లియరింగ్ అకౌంట్, GL అకౌంట్ ఏం క్రియేట్ చేసామంటే అది ఓపెన్ చేయండి. GRIR క్లియరింగ్ అకౌంట్ ఇవ్వాలి. WRX కి GRIR క్లియరింగ్ అకౌంట్ అసైన్ చేస్తున్నాం. అన్నిటికీ అదే ఇవ్వండి నాగరాజ్. GRIR క్లియరింగ్ అనేది అన్నిటికీ అదే వస్తుంది. అన్నిటికీ అదే ఇవ్వాలి. సేమ్ నంబర్, ఏం చేంజ్ అవ్వదు. 0001 అంటే మీకు వ్యాలిడేషన్ క్లాసెస్. సేవ్ చేయండి. క్లియర్ కదా? కంప్లీటెడ్. ఇది FI టు MM ఇంటిగ్రేషన్ మేజర్ గా మనం చేసేటటువంటి కాన్ఫిగరేషన్స్. FI టు MM ఇంటిగ్రేషన్ మేజర్ ప్రాసెస్. ఓకేనా? కంప్లీటెడ్. నెక్స్ట్ రేపు చెప్తాను మీకు. ఇంకా నేను చెప్పనప్పుడు నాగరాజ్ రేపు చెప్తాను. నెక్స్ట్ BP క్రియేషన్ టైప్ చేయండి. BP క్రియేషన్ రేపు BP క్రియేట్ చేసి BP క్రియేట్ చేయాలి. BP రేపు చెప్తాను మీకు. రేపు ఎంట్రీ పోస్ట్ చేద్దాం. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తే అయిపోతుంది.
నాగరాజ్ మిగతావన్నీ మీకు తెలుసు నాగరాజ్. యాక్చువల్గా ఇవే మిమ్మల్ని అడిగేది. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పాను, ఇవే అడిగేది మిమ్మల్ని. ఈ క్లాసే ఇంపార్టెంట్. అర్థమైందా? FI to MM ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఓకే, వినిపిస్తుందా? ఓకే సార్. బాయ్. ఓకే సార్.